హాయ్, వెల్కమ్ టు ద ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. ఫైర్ బ్రాండ్ టీవీ కూడా మాదే, ఇండియన్ ఫైర్ బ్రాండ్ కూడా మాదే కాబట్టి బోత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఇట్. టెల్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ ఇట్. సో ఇది నేను ఈ మధ్యనే మొదలుపెట్టాను. అది చెప్పాలి కాబట్టి చెప్పకపోతే ఎవరో చేసుకోవట్లేదని చెప్పేసి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు డూ. అలా చేస్తేనే ఎంకరేజింగ్గా ఉంటుంది. దెన్ వీ విల్ బీ డూయింగ్ లాట్ ఆఫ్ వీడియోస్. దీదీ అంటే తెలుసు కదా, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ. ఆమె కొంచెం షార్ప్గా ఉండే మాటలే మాట్లాడద్ది. ఆవిడని డీమీన్ చేయడానికి మోడీ గారు, అమిత్ షా వీళ్ళంతా కూడా చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఎన్ని చేసినా కూడా ఆవిడ లొంగకుండా మొన్న డాక్టర్ హాస్పిటల్లో జరిగిన రేప్ అండ్ మర్డర్ అనే దాని గురించి చాలా కాలం లాగినా కూడా ఫైనల్గా కూడా నిలబడగలిగిందంటే షీఈ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఐరన్ లేడీ కింద లెక్క. మనం ఒప్పుకోకపోయినా హిస్టరీ స్పీక్స్. సో తను ఈ మధ్యన ఇండియాలో జరుగుతున్న బృహత్తరమైన ఓ పెద్ద సాధు సంగ్రామం ఏంటి, మహాకుంభమేళ గురించి అందరూ చాలా గొప్పగా మాట్లాడుతూ టాప్ యాంగిల్లోనూ ఏరియల్ షాట్లు తీసి చాలా సూపర్గా జరిగింది. కానీ దాన్ని మహాకుంభమేళని ఈ మధ్యన ఈ దీది ఏముందంటే అది మహాకుంభమేళ కాదు, మృత్యుమేళ అన్నమాట. మహామృత్యుమేళ్ అంటే అది ఒక డెత్ ట్రాప్ అని. చావులు ఎక్కువ కనపడుతున్నాయి, ఎక్కువ ఉన్నాయి, దాని గురించి బయటకు చెప్పట్లేదు. వీఐపీలు వెళ్ళటం కోసం 2-3 ఘాట్లు పెట్టి వాళ్ళకి ఒక సెక్యూరిటీని ఇచ్చి అవి చూపిస్తారు చెప్తే అసలు జరిగేదంతా అక్కడ కూడా చాలా అట్రాసిటీ కాదు, జరుగుతున్న దాంట్లో చాలా ట్రాజిక్. చాలామంది చచ్చిపోతున్నారు స్టాంపీడ్ల వలన, మునిగిపోవడం వలన. చాలా ఎక్కువ చేసాం, చాలా మోడర్న్ సెక్యూరిటీ ఇచ్చామని చాలా గొప్ప ప్రగల్భాలు పోయారు. ఈ గవర్నమెంట్ చేయలేకపోయింది. చాలా మంచి ఈవెంట్లో అందరూ వెళ్ళాలనిపిస్తారు. వాళ్ళ కోసం కొంతమంది వీఐపీల కోసం రోజుకు ఒక 1000 మంది అక్కడ స్నానం చేస్తే వాళ్ళ కోసం ఏదో 2 ఘాట్లు పెట్టారు దూరంగా. కానీ మిగతా అన్నీ కూడా ఇది మృత్యువునే చూస్తుంది, మృత్యువును కోరుకునే వాళ్ళు అక్కడికి వెళ్తారనే లెవెల్లో చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు ఈ ఐరన్ లేడీ మమతా బెనర్జీ, హూ ఇస్ ఏలియాస్ కాల్డ్ దీదీ. దానికి అర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలోనూ అక్కడ ఎక్కడ ఎంత చేసినా కూడా నిజాన్ని దయలేడు కదా. వాళ్ళు ట్రై టు డూ జస్టిస్ టు ద ప్రజెంట్ గవర్నమెంట్. ఇంపాసిబుల్. చాలామంది చచ్చిపోయారు. చాలా విషాదకరమైన అటువంటి డర్టీ వాటర్లో ఎదుకెళ్ళాలని జయాబాద్రి కూడా ఉంది. మనకు తాత్కాలికంగా కోపం వచ్చినా కూడా అది నిజం. అది డర్టీ వాటర్ని ప్యూరిఫై చేయడానికి ఏదో కెమికల్ వాడుతున్నారు. వాడినా కూడా అక్కడ ఇలా జరగపోయేది అదే. యాక్చువల్గా నా పర్సనల్గా నేను ఎప్పుడు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు కూడా గ్రీన్గా ఉంటుంది అక్కడ ఏదో వాటర్. ఒక చెయ్యి పెట్టి ఒక ఏలు పెట్టి అది పైన వేసుకుంటాను. ఐ విల్ నెవర్ డిప్ మై సెల్ఫ్. నేను ఏమైనా గోదావరిలో వెళ్ళానంటే ఎప్పుడైనా పోలవరం పక్కన మంచి ఎవరో రాని కొన్ని ఉంటాయి, అటువంటి ప్లేస్లో లోతు ఉండదని తెలిస్తే అక్కడ వెళ్ళి అలా ములుగుతూ ఉంటాయి. అంతకుమించి ఐ విల్ నెవర్ డేర్ టు డూ దిస్. ఒకటి చాలా అంతంత మాత్రం హెల్త్స్ డెలికేట్ హెల్త్, ఇటువంటి చోట్ల కోవిడ్లు అవిడ్లు అన్నీ చూస్తున్నాం మనం. ఐ విల్ బీ గో అండ్ రిస్క్ ఇట్. యాక్చువల్గా మహాకుంభమేళాన్ని విజువల్గా చూపించే వాళ్ళకే పెద్ద నమస్కారం పెడతాను నేను, మీకు చూడగలుగుతున్నాను. కనీసం అక్కడ కొంతమంది రిచ్ పీపుల్ కూడా ఒక 1000 మందికి 2000 మందికి భోజనాలు కూడా పెడుతున్నారు. ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. కానీ చాలా ఆన్ ద హోల్ చాలామంది చచ్చిపోతున్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? వై ఆర్ యూ నాట్ పీపుల్ టాకింగ్ అబౌట్ దట్? పవన్ కళ్యాణ్ వెళ్ళాడా, ఈడెళ్ళాడా? వాళ్ళందరికీ ఎవరిని వెళ్తారు? హోదాలో ఉన్నప్పుడు దే లాస్క్ ఫర్ ఏ ప్రోటోకాల్ కైండ్ ఆఫ్ హెల్పర్ కోఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. అందుకే స్టీవ్ జాబ్స్ పెళ్ళం వెళ్ళింది పాపం. ఎందుకంటే ఆవిడ నిజమైన భక్తురాలు. ఎందుకంటే స్టీవ్ జాబ్స్ లాస్ట్లో రియలైజ్ అయ్యి జ్ఞానోదయం అయ్యాడు చచ్చిపోయే ముందు, శ్మశాన వైరాగ్యంలాగా. అంతకుముందు ఒక పెద్ద రాస్కల్లాగా ఉన్నాడు, బ్యాడ్ మెంటాలిటీ ఉన్నాడు. కాబట్టి కర్మ అతన్ని బిలో 60 years తీసుకెళ్ళిపోయింది. అప్పుడు డెత్ బెడ్ మీద ఉండి చాలా మాటలు మాట్లాడాడు, ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు. అప్పుడు ఇట్స్ టూ లేట్. అందుకనే కర్మ అనేది అందరినీ వెంటాడదు. కాబట్టి కర్మ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎవ్రీబడి. అంచేత ఈ కర్మ మనల్ని ఇదిలో తీసుకునే లోపల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా చాలామంది చచ్చిపోయారు, సాధువులు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు అన్నారు ఎక్కడ మహాకుంభమేళ. అందుకనే ఆవిడ అలాగంది, మహాకుంభమేళ కాదు, ఇది మృత్యుమేళ అని. సో ఐ పార్ట్లీ అగ్రీ విత్ హెర్. All film lovers, here comes Geeta Krishna International Film School. Meet Geeta Krishna, director of famous movies like Sankirtana and Kokila. At Geeta Krishna International Film School, we are all about making movies come alive.
Whether you're starting out or sharpening your skills, Geeta Krishna is here to mentor you every step of the way. From script writing to directing, he'll help you refine your craft and bring your ideas to the big screen. Join Geeta Krishna International Film School for acting course, screenplay, direction course, line producer course, ad film making, news anchoring, dubbing, voice over and more. We offer long term for 5 months, mid term for 4 months, short term for 2 months. DM for more details.